బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే విధంగా కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఇందులో రావడం జరిగిందనమాట. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క అప్డేట్స్ని చివరిదాకా చూసేసండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే భారీ భూకంపం అయితే రావడం జరిగింది. మరి అంతకంటే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చూసేద్దాం. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో పసిడి ధరలు ఎలా ఉన్నదని గమనించినట్లయితే రకం ధర 24 క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే 10 గ్రాములు 66,320 రూపాయలుగా అయితే ఉంది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 10 గ్రాములు 60,790 రూపాయలుగా అయితే ఉంది. ఇక ఇదిలా ఉండగా ఢిల్లీలో పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా ఓ యువకుడు తీవ్రంగా అయితే గాయపడ్డాడు. అయితే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి 2:16 సమయంలో ఆ నిర్మాణం ప్రాంతంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అయితే అందించారు. అయితే ఇక్కడ చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో గంటల వ్యవధిలోనే 2 భూకంపాలు సంభవించాయి. అయితే అర్ధరాత్రి 1:49 పశ్చిమ కమెంగ్లో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం 3:40 తూర్పు కమెంగ్లో 3.4 తీవ్రతతో రెండో భూకంపం కూడా సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ సీస్మాలజీ నివేదికను విడుదల చేసింది. ఈ కారణం చేత అక్కడున్న ప్రజలంతా కూడా భయాందోళనకైతే గురయ్యారు. మరి మొత్తానికి ఈ విధంగా ఇలా ఉండగా ఏపీలోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. 2023-2024లో 5వ క్లాస్ చదివిన వారు అర్హులు అనమాట. అయితే వచ్చే నెల 21వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా బోధన ఉంటుంది. అయితే జూన్ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లేలో కనిపిస్తున్న వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేది అయితే మీరు చూడవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో దగ్గర పడుతూ ఉండగా ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైంది. ఈ నెల 27వ తేదీ నుంచి కీలక నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం అయితే చేయనున్నారు. 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. కాగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లుగా తెలిసిందే. ప్రతిరోజు కూడా వచ్చే ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఒక్క వీడియోలోనే మీకు కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.